సరిహద్దుల్లో హై టెన్షన్స్ కొనసాగుతూ ఉన్న పాకిస్తాన్కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారీగా లోన్ శాంక్షన్ చేసింది. ఇండియా ఎంత అడ్డుపడినా $2.3 బిలియన్ లోన్ ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఓకే చెప్పింది. ఒకవైపు సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంటే పాకిస్తాన్కు లోన్ ఐఎంఎఫ్ ఎందుకు శాంక్షన్ చేసింది అన్న అంశంపై గ్లోబల్ లెవెల్లో పొలిటికల్ డిబేట్స్కు దారి తీస్తోంది. ఈ లోన్ను ఐఎంఎఫ్ రెండు పార్ట్స్గా ఇస్తుంది. $1 బిలియన్ ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీగా, $1.3 బిలియన్ కొత్త ప్రోగ్రామ్ అయిన రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫండ్ ఆర్ఎస్ఎఫ్ కింద అందిస్తుంది. ఈ రెండు కూడా ఆర్థిక నిర్వహణలో పువర్ పర్ఫార్మెన్స్ ఉన్న, వాతావరణ సంబంధిత రిస్క్లో ఉన్న దేశాలకు సహాయం చేయడానికి తీసుకొచ్చినవే. ప్రస్తుతం పాకిస్తాన్ అప్పులను తిరిగి చెల్లించడానికి నానా ఇబ్బందులు పడుతుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అయితే ఇప్పుడు ఐఎంఎఫ్ ఇస్తున్న $2.3 బిలియన్ లోన్ పాకిస్తాన్పై మరింత అప్పు భారం వేయనుంది. ఈ లోన్తో 2025 చివరి నాటికి ఐఎంఎఫ్కు పాకిస్తాన్ ఉన్న అప్పు $8.3 బిలియన్ చేరుతుంది. దీంతో పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ లాభాల్లో 35% అప్పు కట్టడానికి సరిపోతుంది. ఆర్ఎస్ఎఫ్ లోన్ పాకిస్తాన్కు కాస్తంత రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఇది 0.25% వడ్డీతో వస్తుంది. ఈ లోన్ పాకిస్తాన్కు కాస్తంత ఊపిరి ఆడేలా చేస్తుంది. కానీ అసలు సమస్యలు మాత్రం అలానే ఉంటాయి. పాకిస్తాన్ అప్పుల ఊబిలో చిక్కుకునే ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ గాలిమాటలుగా మిగిలిపోతాయి. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ దివాలా నుంచి తప్పించుకుంది. మరి ఈ అప్పు పాకిస్తాన్ను మారుస్తుందా, లేదంటే దివాలాని ఆలస్యం చేస్తుందా అనేది చూడాలి.